ఈ వీడియో ఒకసారి చూడండి. कब्रिस्तान ये लकड़ियां बोरे दिखते हैं, लाल मट्टी दिखती है, 3 दिन से हमें दिखते हैं। उतना ऑब्जर्व करिए, आज ऑब्जर्व करें कितने 3 दिन से क्या क्या पका डाले इन लोग। रोजदारा खाए, मुसलमान खाए, कैसी ऐसी चीज खाना करनी चाहिए। उल्लाह उप्पू से तो हमें देखे नहीं गए, पका दी मुसलमान इतना पका दी दिखाई नहीं। చూసారు కదా. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటి, ఏం జరిగింది, ఇష్యూ ఏంటి అన్న డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మాట్లాడుకుందాం. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. యాక్చువల్గా ఈ ఇష్యూ చాలా పెద్దదై ఉండేది, జస్ట్ మిస్. ఈ పాటికి తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక సెన్సేషనల్ ఇష్యూ అయి ఉండేది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా. త్రుట్లో తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయిందన్న చెప్తా. దానికన్నా ముందు ఈ వీడియోని మీరు లైక్ చేసి చూడండి. అలాగే మీ దగ్గర హైప్ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా హైప్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా మంచి పాయింట్స్ ఉంటాయి ఇందులో. దాంతోపాటు కొత్తగా ఎవరైనా చూస్తుంటే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఆ సబ్స్క్రైబర్స్ కౌంటే మన కాంటెంట్ వాల్యూ. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఏం జరిగింది ఏంటి అంటే, గుంటూరులోని ఒక రెస్టారెంట్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ రెస్టారెంట్లోకి వెళ్ళారు, అక్కడ కొన్ని కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెలను చూపిస్తా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది శ్మశానంలో వాడే కట్టెలు, ఇది శ్మశానంలో వాడే కట్టెలు. ఆ కట్టెలతో మీరు వంట ఎలా చేస్తారు, ఆ కట్టెలు చూడండి మట్టి ఉంది, అక్కడ చేపలు ఉన్నాయి, ఈ కట్టెలతో మీరు ఎలా చేస్తారు వంట, అది ఇదే అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సిమిలర్ వీడియో అంటే దీనికి సంబంధించిన వేరే వీడియో నా దగ్గరికి వచ్చింది, ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చింది. నేను ఫస్ట్ నాకు అర్థం కాలే. అరే నేనేమనుకున్నా అంటే, హానెస్ట్గా చెప్తాను, నాకేమైనా ఫీలింగ్స్ వచ్చినాయి ఆ వీడియోలు చూస్తున్నప్పుడు సేమ్ మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నాకు అనిపించిందంటే, శ్మశానంలో శవాల్ని వాడటానికి వాడే కట్టెలు. సో ఒక కట్టెలు ఉన్నాయి, అది శవాలను వాడుతున్నారు, లేదంటే వంట కొడుతున్నారు. అంటే ప్రత్యేకంగా శవాలను కాల్చడానికి కట్టెలను ఉండదు కదా. సో అనుకున్న మామూలు కట్టెలేమో, సో అక్కడ శ్మశానంకి వెళ్ళాల్సినవి వీళ్ళ దగ్గరికి వచ్చినాయి, అవి తక్కువ రేటు కట్టెలేమో, వీళ్ళు వంటలు చేసుకుంటున్నారేమో అని అనుకున్నా ఇనీషియల్గా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీకు చూపించిన వీడియో వచ్చింది. అది వచ్చినప్పుడు అంటే వేరే వీడియో వచ్చిందని చెప్పాను కదా, ఇప్పుడు ఈ వీడియో వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ కట్టెలకి మట్టి ఉంది, చేపలు ఉన్నాయి, ఎర్రమట్టి ఉంది, ఇవన్నీ అంటున్నారు. నాకు అర్థం కాల. అది చూస్తున్నప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది. అరే బాబ్జీ, ముస్లిమ్స్ శవాల్ని తగలబెట్టరు కదా, పూడుస్తారు కదా, మరి వీళ్ళకి కట్టెలతో ఏంటి పని, ఈయనేంది మట్టి ఉంది అనుకుంటున్నాడు. నాకు అర్థం కాల. వెంటనే మావిడికి మెసేజ్ చేశారు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ముస్లిం, యూఎస్లో ఉంటాడు, తెనాలోడే. మీ తెనాలి మాది తెనాలి. మా ఏంద్రా మీరు కాల్చరు కదా, ఏంది ఇది అంటే, అక్కడ ఏం చెప్పాడంటే, సో బాడీని పూడ్చినప్పుడు, శవాన్ని పూడ్చినప్పుడు డైరెక్ట్గా మట్టి వేయకుండా ఏం చేస్తారంటే, పైన కట్టెలు పెడతారంట, కట్టెలు పెట్టి మట్టేస్తారంట. అయితే నేను అడిగా, అరే నీకేమనిపిస్తుందిరా ఈ వీడియో చూస్తే, ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు మట్టి అంటుకుంది అది అన్నారు కదా. అంటే వాడు ఏం చెప్పాడంటే, అయినా తవ్వి తీసుంటారా అంటే, మ్యాక్సిమం అలా తవ్వి తీసుంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తూ ఉండొచ్చు అంటే, ఆ శ్మశానంలో ఉన్న కట్టెలు తక్కువ రేటుకి వస్తాయి, సో తక్కువ రేటుకి వస్తాయని చెప్పి కక్కుర్తి కూడా అక్కడి నుంచి కొనుక్కొని తీసుకొచ్చి వంట చేస్తుంటారు యాదవులు, అది అని చెప్పి ఆ రేంజ్లో నాలా తిట్టాడు. వాడు ఇంకోలా తిడతాడు, వాడు తిడతా ఉన్నాడు, ఏం చేస్తున్నారు తెలియట్లేదు అది అని చెప్పి. అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో వచ్చింది, సిమిలర్ వీడియో, వేరే వాళ్ళు. దాని కింద కామెంట్ కనిపించింది. వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి ఇలాగే నాకు వచ్చినట్టే ఒక డౌట్ వచ్చింది. అరే కబరిస్తాన్ శవాలను కాల్చారు కదా, మరి కట్టెలు అక్కడ ఎందుకు ఉన్నాయి, ఇదంతా ఫేక్ అన్నట్టు అనుకుంటే, సో కింద ఒకళ్ళు ముస్లిమ్సే వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారు. బాడీ లోపల పెట్టి మట్టి డైరెక్ట్గా పైన వేయరు, సమాధి లోపల ఇంకో చిన్న గడిలాగా చేస్తారు. సో కట్టెలు పైన పెట్టి దానిపైన మట్టి వేస్తారు. మళ్ళీ ఏదైనా డిఫరెంట్ బాడీ వచ్చినప్పుడు ఆ కట్టెలు తీసేసి బయటపడేస్తారు. మా ఇంటి దగ్గర హోటల్ ప్లస్ ఆ శ్మశానం అన్ని మా ఇంటి దగ్గరే ఉన్నాయి ఇది అని చెప్పి. సో ఆ కట్టెలు అనేవి తీసి బయటపడేస్తారని. సో అందుకనే వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఆ కట్టెలకి మట్టి అంటుకుంది, అక్కడ చేపలు ఉన్నాయి, ఆ కట్టెల మధ్యలోనే చేపలు ఉన్నాయి అది అంటున్నారు. చేపలు ఎందుకు ఉన్నాయి, చేపలు కూడా శవాల మీద పరవటం, కింద ఉంటే ఏదో చేస్తారు కదా. సో తవ్వినప్పుడు మళ్ళీ ఆ చేపలు కూడా కట్టెలతో పాటు వచ్చేసినాయి అని. నాకు అది విన్న తర్వాత అప్పుడు ఎంత జుబుక్సకరంగా అనిపించిందంటే అంత. ఇప్పుడు మీలో కొంతమంది తెలివిగా ఆలోచించి, ఏముంది కట్టెలు కింద పెట్టారు, పైన బాండి పెట్టారు, ఏముంది అనుకుంటారు. అనుకునే వాళ్ళు ఉంటారు ఒకళ్ళిద్దరు. అదొక్కటే ఆలోచించుకు, తందూరి ఉంటుంది, డైరెక్ట్ కట్టెలే లోపల ఉంటాయి, దాని లోపలే చికెన్ మటన్ అన్ని లోపల పెడతారు కదా, రోటీలు అన్ని దానికే కదా ఆనిస్తారు, దాని లోపల పడతాయి తీస్తారు కదా. అసలు ఎన్ని కాదు, అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంది. శవాల కోసం వాడే కట్టెలు, ఈవెన్ అది శవాన్ని లోపల సమాధుల్లో పెట్టకపోయినా, ఈవెన్ శ్మశానం లోపల వరకు వెళ్ళిన కట్టెలైనా, శ్మశానం వన్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనమే ఎప్పుడైనా శ్మశానంకి వెళ్తే బయటకు వచ్చినప్పుడు ఎన్ని చేస్తారు. అలాంటిది అందులోంచి వచ్చిన కట్టెలతో వంట ఉండి అది మనం తినాలి, ఆలోచనే ఇంత జుబుక్సకరంగా ఉంది. అంటే మనం దిగజారచ్చు కానీ మరి ఇంతలా దిగజారిపోవాలా. మరి ఇది నాకు ఎటు వెళ్ళిపోతున్నామో కూడా అర్థం కావట్లా. వాళ్ళు కొంచెం ముందుకెళ్తే షవర్మా అనేది చికెన్ కుళ్ళిపోయింది, అదైపోయింది. మళ్ళీ అంటారు ఈ కర్రలు ఎలా వాడతారంటే, ఆయన సమాధానం చెప్తారు, వాడే ఇందులో తప్పే ఉంది అన్నట్టు.
తప్పున్నారా? అంటే ఇంకా హైజీను, సెంటిమెంట్స్ ఇంకేం ఉండవా? ఎంతసేపు మీ ప్రాఫిట్సేనా, మీ బిజినెస్లేనా? ఉదయం లేచిన దగ్గర నుంచి అన్నీ ఇలాంటివి ఏవో ఒకటి. 2 రోజుల క్రితం పాలు కలుషితం అయ్యి ఆ కూలెంట్ ఏదో పడిపోయిందంట. చూడండి మరి ఎంత ఇదిగా బిజినెస్లు చేస్తున్నారు. అంటే జనాల ప్రాణాలే కదా తినేది, మనదేముంది అన్నట్టు. సో కూలెంట్ పడిపోతే ఇప్పుడు మీరు కొంతమంది తీసుకొచ్చి ఇప్పుడు లాస్ట్ టైము ఒక కోవా బన్నుకి ఇష్యూ అయింది, దానికి కూడా ఒకళ్ళిద్దరు కలపచ్చు, అక్కడ కూడా జరిగింది అదే కదా అని. అక్కడ నిజంగా కోవా బన్లో ఎంత కలుషితమైంది ఏంటి అన్నది ఎవరికి తెలియదు. ఆయన ఒప్పుకున్నాడు బొంబాయి రవ్వ, అది ప్యూర్ కోవా కాదు, అది పెద్దాపురం పాలకోవా లాంటి పాలకోవా కాదు, బొంబాయి రవ్వ అని చెప్పి. సో దానికి దీనికి మళ్ళీ లింక్ పెట్టద్దు. ముందు వచ్చే కామెంట్స్ ఊహించుకొని చెప్తున్నా మీ డిఫెన్స్ని. సో ఇంత కక్కుర్తిపడి చెయ్యాలా? ఆ పాలు కలుషితం, దాని తర్వాత నిన్న ఓపెన్ చేస్తే ఎవడు టీ పొడి. సరే పొద్దున్న లేస్తే అంతమంది టీ తాగితే వాళ్ళు బండికి వెళ్దాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ 10th క్లాస్ వాళ్ళు రోజుకి 3-4 టీలు తాగుతారు. టీ పొడి కూడా మీరు కలుషితం చేసేస్తాయా? ఏంద్రా ఇంకా టీ పొడులు కలుషితం చేసేస్తారు, డ్రింక్స్ కలుషితం చేసేస్తారు, కూల్ డ్రింక్స్, ఫుడ్ కలుషితమే. దీని తర్వాత ఇష్యూ అయిన తర్వాత గుంటూరు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఈ రెస్టారెంట్ని సీజ్ చేసిన తర్వాత మళ్ళీ గుంటూరులో తనిఖీలు నిర్వహిస్తే కొన్ని రెస్టారెంట్స్లో ఏంటి కొన్ని పదుల సంఖ్యలో కిలోలు చికెను, మటను ఫ్రోజన్, అది ఎన్ని రోజుల నుంచి మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఎవరికి తెలియదు. అలాంటి ఫుడ్స్ వండుతున్నారు. ఇంట్లో తిందామంటేనేమో ఏ పాలల్లో ఏమొస్తుంది, మేము కూడా పాలు పోయించుకుంటాం, ప్యాకెట్ పాలలో ఏముంటుందో తెలియక పాలు పోయించుకుంటుంటేనేమో ఆడెలా మెయింటైన్ చేస్తున్నాడో తెలియట్లేదు. సరే అని చెప్పి బయట తిందాం అనుకుంటేనేమో ఇది. నిజంగా చెప్తున్నామో ఆనెస్ట్గా, ఇప్పుడు నాకు ఫీలింగ్ చెప్తాను, ఎవరు ఎలా తీసుకున్నా. నాకు హలీం అంటే చాలా ఇష్టం, హైదరాబాద్ సైడ్ హలీం అంటే చాలా ఇష్టం. నేను అవుట్లెట్స్ పేర్లు చెప్పగానే రెండు అవుట్లెట్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ తెప్పించుకొని తింటా గట్టిగా. గీ డ్రై ఆనియన్స్ విడిగా ప్యాక్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చినంత మళ్ళీ గీ వేసి వేడి చేసుకొని ఆ డ్రై ఆనియన్స్ ఫ్రై చేసుకొని చాలా ఇష్టంగా తింటా. అలాంటిది ఇప్పటివరకు హలీం తినలా. ఎందుకంటే హైదరాబాద్లో కుక్కలు చచ్చిపోతుంది అంటే భయం వేస్తుంది. ఎవరు ఏం చేస్తారు అంటే ఏ పరిధిలో ఎలాంటి కల్చర్ జరుగుతుందో తెలియట్లా. అగైన్ ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియన్. అసలు రిలీజియన్ ఇంకా తీసుకురాలేదు ఇందులోకి, లేదు. అది కూడా చెప్తాను, అది కూడా ఒక పాయింట్ ఉంది. బట్ ఇక్కడ అందరూ ఎవరు ఆ మతోళ్ళు ఈ మతోళ్ళు కదా, ఎవడు బిజినెస్లో వాడు ఆ కల్తీలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మనకేం పోదు కదా అన్నట్టు. జనాలు కూడా కొంచెం ఆలోచించాలి. కొన్ని చోట్ల తినేటప్పుడు 99 రూపాయలకి బిర్యానీ అంటే ఎగబడి తింటున్నారు. 99 రూపాయలకి బిర్యానీ అవుతుందమ్మా, కొద్దిగా ఆలోచించండి. అవ్వదు. ఎట్ట అవుతుంది? మినిమం ప్రైస్ ఉంటుంది కదా, ప్రైస్ పాయింట్. ఆ రైస్కి కానీ, ఆ చికెన్కి కానీ, ఆ గీకి కానీ ఏదో ఒకటి కలుషితం లేకుండా అవుతుందా? మనం కూడా అలాగే ఉంటున్నాం, ఫ్రీ అంటే అలాగే పడిపోతాం. సరే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇది మ్యాటర్. దీని తర్వాత రెస్టారెంట్ని సీజ్ చేశారు. ఈ బిజినెస్లు చేసేవాళ్ళు వీళ్ళు, అరే బాబు మా ప్రాణాలతో మా సెంటిమెంట్స్తో ఆడుకోకండి సామే. ఇలా జరిగితే ఏమైంది తెలుసా? ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీరు ఎవ్వరికి మీకు ఏ బిజినెస్లో ఉండవు, అందరూ ఎలా చేసుకుంటారు. కొత్త యాప్స్ వస్తున్నాయి. చెఫ్ ఇంటికి వచ్చి వర్క్ చేసేది. ఇప్పుడు 2 days బ్యాక్ ఆటో వాళ్ళది ఒక రీల్ చూసా, 1 week బ్యాక్ అనుకుంటా. ఆటో వాళ్ళు హైదరాబాద్ సైడ్ తెగ గొడవ చేస్తున్నారు. బైక్కి ఇచ్చే డబ్బులు ఆటోకి కూడా ఇస్తున్నారు, ఉబర్ ఓలా వచ్చేసి దీనివల్ల మా బతుకులు రోడ్డు మీదకి వచ్చేసి మేము చాలా కష్టపడుతున్నాం, డబ్బులు సంపాదించలేకపోతున్నాయి అని. కానీ ఎవ్వరు కూడా కింద కామెంట్స్ చూసుకుంటే ఎవ్వరు ఇంత కూడా జాలి పడట్లా. ఎందుకు పడట్లేదంటే దానికి ముందు మీరు చేసిన పనులు, ఆ పర్టికులర్ ఆటో వాళ్ళని కాదు, ఎంటైర్ ఆటో వాళ్ళ మీద ఉన్న జనాలకు ఉన్న అభిప్రాయం. ఎందుకంటే జనాలను దోచుకునేవాళ్ళు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే 100, 200, 300 చిన్న డిస్టెన్స్లు కూడా. ఇప్పుడు ఉబర్ ఎన్ని వచ్చిన తర్వాత 50 రూపాయలు జనాలకు ఈజీ అయిపోయింది. సందులోకి ఇంటి దగ్గరికి ఆటో వస్తుంది, రోడ్డు మీద బతినట్టుకునే సిచ్యువేషన్ లేదు, ఈజీ అయిపోయింది. అందుకని మీరు జాలి పడట్లా. సంథింగ్ సిమిలర్గా ఏమైందంటే ఫ్యూచర్ రెస్టారెంట్ బిజినెస్ ఇట్లాగే కొలాప్స్ అయింది. అప్పుడు ఎవడు కనీసం మీకు జాలి కూడా చూపారు. ఈ చెఫ్లు గిఫ్లు వచ్చిన తర్వాత అందరూ ఇంటికి చెఫ్ని పిలుచుకొని ఇప్పుడు ఎవరు వాళ్ళలాగే వాళ్ళు కూడా ఇంట్లో చేర్చుకుంటారు. బిర్యానీ కావాలంటే బిర్యానీలు, హలీం కావాలంటే హలీంలు, ఏదో ఒకటి చేర్చుకుంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సంవత్సరాల నుంచి మీకు వచ్చిన బిజినెస్ ఇదే కదా. మీరు మినిమం హైజీన్స్, మినిమం సెంటిమెంట్స్ ఇవన్నీ మెయింటైన్ చేయలేకపోతే ఎలా అవుతుంది? పోనీ మీ దగ్గరికి అందరూ వస్తారు కదా. ఎందుకు ఇది సెన్సేషన్ అయ్యేది, జస్ట్ మిస్ ఎందుకు చెప్తున్నానంటే ఒక్క నిమిషం ఆలోచించండి. నాకు అనిపించినట్టు చెప్పేస్తున్నా. అక్కడ రెస్టారెంట్ ముస్లిమ్స్దే, ఎక్స్పోజ్ చేసింది ముస్లిమ్సే. ఇమాజిన్ అది ఎక్స్పోజ్ చేసింది ముస్లిమ్స్ కాకుండా హిందూస్ అయ్యి ఉంటే ఏం జరిగి ఉండేది ఊహించుకోండి. ఇలాగే ఉండేదా ఇష్యూ? ఇంత టోన్తో ఉండేదా? అందరు ఇట్లాగా మాట్లాడే వల్ల కాదు కదా.
కావాలని బిజినెస్లు దెబ్బేస్తున్నారనో, హిందువులు కావాలని ఎట్లా చేస్తున్నారనో, ఏదో ఒకటి ఇట్లాగే వస్తుంది కదా ఖచ్చితంగా. ఇందులో ఏముంది, కర్రలే అనో, మీకేం తెలుసు వాటి గురించనో. థ్యాంక్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ అటు సైడ్ ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టే చాలా అందరు దీన్ని ఖండించారు. ఇంకో సైడ్ ఉంటే మొత్తం ఇష్యూ మారిపోయింది. ఎందుకంటే మన పరిస్థితులు అలా ఉన్నాయి. జనాలు తప్పట్లేదు నేను, మన పరిస్థితులు ప్రజెంట్ అట్లా ఉన్నాయి. ఏ ఇష్యూ అయినా అందులోకి రిలీజన్ వచ్చేస్తుంది, దాని తర్వాత క్యాస్ట్ వచ్చేస్తుంది, రాజకీయ పార్టీలు వచ్చేస్తాయి. అంతేగాని న్యూట్రల్ టోన్తో ఇష్యూలో వీళ్ళది తప్పు వీళ్ళది రైట్ అని లేదు. ఈవెన్ జర్నలిస్టులు ఎవరైనా మాట్లాడినా ప్రతి ఛానల్ ఏదో ఒక పార్టీకి వంత పడుతూ ఉంటుంది. అది పోనీ యూట్యూబ్లో ఉన్న ఎవరైనా ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారంటే వాళ్ళు అలాగే ఉన్నారు, ఏదో ఒక సైడ్ తీసుకుని ఉన్నారు, దాని ప్రకారమే ఆ ఇష్యూని ప్రొజెక్ట్ చేస్తారు. న్యూట్రల్ టోన్తో ఉండేవాళ్ళు లేరు. మనం కూడా ఇలాగే మాట్లాడాం. ఎవరైనా అలా మాట్లాడినా కూడా నీ కులమే, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీ మతం గట్టిట మాట్లాడుతున్నావు అనే వాళ్ళే ఉన్నారు కామెంట్ చేసేవాళ్ళు. అందరూ మైండ్ సెట్లు అయిపోయినాయి. ఈవెన్ ఒక చిన్న ఇష్యూ ఎంటైర్ కమ్యూనిటీని డౌన్ చేస్తుంది. చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉన్నాయి బయట. ఇప్పుడు ఒక్కరు చేసిన పనికి ఎంటైర్ కమ్యూనిటీ ఆ బ్లేమ్ తీసుకోవాలి. రీసెంట్గా క్యాస్ట్ ఇష్యూ అయింది, చిన్న పాప 2 ఏళ్ళ పాప, మన వీడియో చేసాం. ఇప్పుడు ఇది ఎంటైర్ కమ్యూనిటీ ఆ బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుంది. సో ప్లీజ్, మీరు ఎవరైనా మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఏదైనా బిజినెస్లు చేస్తూ ఉంటే ఇట్లాంటి కల్తీ వాటికి జోలికి వెళ్లకుండా నిజాయితీగా ఈవెన్ 10 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్మినా కూడా జనాల ఆలోచన సరళి మారుతుంది. నేను ఇందాక చెప్పిన మాట దీనికోసమే. 99 రూపాయలకి బిర్యానీ అంటే కొనొద్దని చెప్పింది దీనికోసమే. ఆలోచన మారాలి. ఫోకస్ ఆన్ క్వాలిటీ. మీరు ఎక్స్పెక్ట్ చేయండి 99 రూపాయలకి వచ్చేది ఎలా ఉంటుంది, 10 రూపాయలు వస్తుంది ఎలా ఉంటుంది అన్నది ఆలోచించండి, దాన్ని ఎక్స్పెక్ట్ చేయండి. కానీ ఎవరైతే 200, 250, 300, 350, 500, 700 తీసుకుంటున్నారో వాళ్ళు దానికి తగ్గ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మీరు అంతా తీసుకొని మళ్ళీ మేము పామ్ ఆయిల్ వాడతాం, అంతా తీసుకొని మళ్ళీ మేము జంతువులతో తీసిన ఆయిల్ వాడతాం అంటే ఎట్లా అవుతుంది? అండ్ ఇంకొకళ్ళు, నేను ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తాం, ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్తాం, చాలా ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. వస్తారు, సీజ్ చేస్తారు, కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేస్తారు, కొన్ని డబ్బులు ఇస్తే అయిపోద్ది అన్న విధంగా. ఇప్పుడు ఒకసారి వెళ్ళకుండా రెగ్యులర్గా ఎవ్రీడే రెస్టారెంట్స్ మీకున్న పరిధిలో ప్రతి దాన్ని చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ప్రజల్లో మీరు ఉన్నారు, మీ కుటుంబాలు ఉన్నాయి, మీ రిలేటివ్స్ ఉన్నారన్న విషయాన్ని గుర్తించుకోండి. కర్మ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఈ మధ్యకాలంలో, చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎంత నిజాయితీగా ఎంత నీతిగా మాట్లాడినా ఏదో తప్పు మాట్లాడటమో, మన వల్ల ఇండైరెక్ట్గా ఏదో తప్పు జరగటమో జరిగి అది మనకు కూడా ఎవరికైనా సరే వచ్చేస్తుంది. అలాంటిది డైరెక్ట్గా తప్పు చేస్తే, డైరెక్ట్గా తప్పు మాట్లాడితే, డైరెక్ట్గా తప్పు ఉద్దేశాలు ఉన్నప్పుడు అది ఇంకెంత స్పీడ్గా వస్తుందో ఆలోచించుకోండి. సిన్సియర్ రిక్వెస్ట్ ఇది. ప్రజలు కూడా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మీరు హైజీన్ని క్వశ్చన్ చేయండి. మీకు ఏదైనా కనిపిస్తే తగ్గద్దు అసలు, మనం డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం వస్తువుల్ని, మీకు కనిపించి క్వశ్చన్ చేయండి. న్యూట్రల్ టోన్తో మాట్లాడటానికి ట్రై చేయండి. కులాలు మతాలు కాదు. ఎస్పెషల్లీ ఫుడ్ విషయాల్లో తర్వాత మన పిల్లలు ఇదే కొనసాగితే ఇది ఇట్లాగే వెళ్తుంది. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మీ రిలేటివ్స్ ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళంటే అది ఏ బిజినెస్ అయినా వాళ్ళు చేస్తున్న కల్తీని, దాని వల్ల జరిగే పర్యవసానాలు చెప్పండి. ఇప్పుడు ఆ పాల వల్ల ఎలా చనిపోయారు? అనధికారికంగా మెయింటైన్ చేస్తున్న పాల బూతు, ఒక టైప్ ఆఫ్ కూలెంట్, అది వాడకూడదంట. ఇలాంటి ఫుడ్కి సంబంధించిన వాటిల్లో, అంటే పాలు, ఆహార పదార్థాలు నిల్వ చేసే దాంట్లో ఆ టైప్ ఆఫ్ కూలెంట్ వాడకూడదు. ఎందుకంటే అందులో ఉన్న కెమికల్ ఏదైతే ఉందో అది చాలా డేంజరస్ కాబట్టి అది వాడకూడదు. వేరే వేరియంట్ వాడాలి. బట్ అది కాస్ట్లీ అని చెప్పి ఇది వాడారు. అలా ఉంటుంది. ప్రాణాలు తిరిగి తీసుకురాగలమా? ఇప్పుడు అబ్బాయి అరెస్ట్ చేయడం, అలా అమ్మేడుస్తుంది, ఇది తప్పది, ఇంకేం చేయలేము. ఇప్పుడు ఏమనిపిస్తుంది, అరే నీ ఇలా చేయకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అది జరిగే వరకు ఆకండి ప్లీజ్. ఈ తాగే వాటిల్లో, తినే వాటిల్లో అయినా సరే, అట్లీస్ట్ వాటిల్లో అయినా సరే కల్తీ చేయకుండా వదిలేండి. ఆ నూనెల్ని, ఆ చికెన్ని, మటన్ని ఫ్రెష్గా మీకు కావాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి, రూపాయి పెంచమ్మండి. మా ఆరోగ్యాలతో ఆడుకోవద్దు. చాలామంది బ్యాచులర్స్ బయట తింటున్నారు. ఓవరాల్గా ఏమైపోద్ది అంటే మొత్తం ఫుడ్ బిజినెస్ని క్లోజ్ అయిపోయే స్థితికి మాత్రం తీసుకురాకండి. ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది. ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తిరగాలబ్బా, గట్టిగా తిరగాలి. ఫుడ్ కలర్స్ లేకుండా తినే జనాలు కూడా మీరు ఇది క్వశ్చన్ చేయండి. ఆ షవర్మాలు రోడ్ సైడ్ చూస్తుంటే ఎర్రగా ఉంటూ ఉంటాయి. ఎందుకు మీరు ఎర్రగా కావాలన్నారు? నేను అడిగా ఒక ఆయన్ని, 80 రూపాయలు అంత అమ్ముతాడు ఒక అతను. భయ్ ఎందుకు భయ్ అంత ఎర్రగా ఉంచుతారంటే, జనాలకు ఎర్రగా ఉంటేనే అది కొంచెం కాలింది, లేదంటే ఆ ఫీల్ వస్తుంది అని. ఎందుకు ఎవరికి ఆ ఫీల్ వస్తుంది నాకు అర్థం కాల. అంత ఫుడ్ కలర్గా ఉన్న దాంట్లో ఎలా తింటాం? ఇక ఫుడ్ కలర్ వేయకుండా ఉండుంటే
బాగానే ఉంటుంది కదా, టేస్టే కదా, టేస్ట్ అయితే మారదు, లుక్లో ఏముంది. అలా నేను ఇండికేట్ చేశాను, ఇలాంటిది లేకుండా ఉంటే నీకు ఎక్కువ బేరం వస్తుందేమో ఆలోచించు అని. అది పాటిస్తాడో లేదన్నది ఆయన సంగతి. ఇలా లెగిస్తే ఉన్నాయి. సో చాలామంది ఈ శ్మశానంలో ఈ కట్టెలతో బిర్యానీ, దీని మీద చెప్పండి ఏం జరిగింది ఏంటి, నిజంగా ఇందులో ఏం జరిగింది ఏంటంటే ఇదే జరిగింది. సో వాళ్ళ ప్రకారం ఆ కట్టెలకి మట్టి ఉంది, సో ఇది తవ్వి తీసినట్టే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే చాపలు గీపలు అన్నీ ఉన్నాయని చెప్పి దాని తర్వాత అధికారులు వచ్చారు, ఆ రెస్టారెంట్ని సీజ్ చేశారు. ఇలాగే తిరగాలి అధికారులు, ప్రతిదీ ఉండాలి. అలాగే ఈ పౌరులు కూడా చూడండి, వాటి మీద తప్పులుంటే క్వశ్చన్ చేయండి. మీరు ఒక్కళ్ళు ఉంటే మాత్రం క్వశ్చన్ చేయొద్దు. మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే గొడవలు చేయమని కాదు, క్వశ్చన్ చేయండి మర్యాదపూర్వకంగా. దాని తర్వాత పోలీసులను ఆశ్రయించండి, అంతే, సింపుల్. లేదంటే సోషల్ మీడియాలో పెట్టండి, ఏం కాదు. కానీ మేక్ ష్యూర్ యు ఆర్ రైట్, మీ సైడ్ న్యాయం ఉంది, కరెక్ట్ అంటేనే పెట్టండి. లేదంటే తర్వాత మళ్ళీ అది మీకే బ్యాడ్. సో ఇది సంగతి. సో నాకు అనిపించింది, చెప్పా చూడంగానే నాకు ఫస్ట్ ఒకలా అనిపించింది, తర్వాత ఒకలా అనిపించింది, తర్వాత చాలా ఇబ్బందిగా అనిపించింది, తర్వాత ఇంక బయట తినాలంటే భయంగా ఉంటుంది. నిన్న ఇంకోటి చెప్తాను, కీమా దోశ ఇక్కడ ఏదో రీల్ చూసి వెళ్ళా, ఎంత దారుణంగా అంటే బాగుంది కీమా అంతా, బట్ దాన్ని కలుపుతున్నారు ఒక గరిట, చిల్లులు గరిట, దానికి ఒక కవర్ వేసి రబ్బర్ బ్యాండ్ వేసి దాంతోనే కలుపుతున్నారు. ఆ కీమా దోశని పాయ వీటిలో నాకు చాలా ఇష్టం. వాటిని పార్సల్ తెప్పించుకుంటే ఆ ప్లాస్టిక్ కంటైనర్స్లో వస్తాయి, అది చాలా అంత హీట్గా వస్తాయి కదా, ఎలా పార్సల్ తెప్పించుకుంటే ఇష్టం లేక వెళ్ళి తిందాం అనుకుంటే అది చేస్తుంటే వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాల. చెప్పాను వాళ్ళకి, ఇదేంటండి ఇట్లాగ అంత వేడి దాంట్లో మీరు ఆ కవర్ పెట్టుకొని తిప్పితే ఎలా అంటే, అది చిల్లు గరిట బాసు, కీమా దోస్తే కింద కారిపోతుంటే, అరే బాబు చిల్లు గరిట కాకపోతే మామూలు ప్లేన్ గరిట పెట్టుకోవచ్చు కదా, నీ కంఫర్ట్ చూసుకుంటావా, మా ఆరోగ్యం చూసుకుంటావా, ఇంత దూరం వచ్చి మళ్ళీ ఆ ప్లాస్టిక్, మళ్ళీ అది ఎలా చెప్పాలి, ఏం చేయాలి, ఎలా అయితే ఎడ్యుకేట్ అవుతారు అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా, సైలెంట్గా తినేయకుండా ఎన్ని ఆలోచిస్తున్నానా, పోతే పోతాం, ఈ క్యాన్సర్ ఏదో వస్తుందో, ఇంక మహా అయితే అంతా ఇంక 20 సంవత్సరాలు బతికామన్నట్టు అలా వెళ్ళిపోవాలా, 50 ఏళ్ళు లైఫ్ స్పాన్ పెట్టుకొని ఇట్లా ముందుకెళ్తా ఉండటమేనా ఇంకా ఏంటో. దీన్ని ఎవరు మారుస్తారు, ఎవరు ఇలాంటి విషయాలను ఐడెంటిఫై చేస్తారు, జనాల్లో సివిక్ సెన్స్ కామన్ సెన్స్ ఈ నింపాలి, అధికారులు పెట్టించుకోవాలా, మళ్ళంటి వాళ్ళని చెప్పాలా, మళ్ళంటి వాళ్ళు ఎక్కువ మంది స్టెప్ తీసుకోవాలి. ఇంక చెప్తా ఉంటే ఇంక ఇది సోదిలాగే ఉంటుంది నాకు తెలిసి. చలో మాట్లాడాను, ఇంకేమైనా పాయింట్ మిస్ అయిందా, లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇప్పటికైనా లైక్ చేయకపోతే. అలాగే కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.